హలో డియర్ బడ్డీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సమస్తమే నీవై వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు స్టోరీని లైక్ చేయండి. ఇక స్టోరీ. రిచర్డ్, రేపు మార్నింగ్కి ఫ్లైట్ రెడీ చెయ్యి, వెళ్ళాలి అని విరాట్ అనగానే, సార్, ఎలాగో ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి చిన్న పని పెండింగ్ లో ఉంది, అది చూసుకొని వెళ్ళండి అని చిన్న స్మైలీ ఫేస్ తో వినయంగా చెప్పాడు రిచర్డ్. కన్నింగా నవ్వుతూ కళ్ళతోనే ఓకే చెప్పాడు విరాట్. ఒక్క 5 మినిట్స్ సార్, సెక్యూరిటీ అరేంజ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను అని వేగంగా అక్కడి నుంచి వాకీ టాకీలో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు రిచర్డ్. బావా, నేను కూడా వస్తాన్రా ప్లీజ్ అని విరాట్ భుజం మీద వేళ్లతో గోకుతూ గోముగా అడిగాడు శక్తి. ఏంట్రా, శక్తిలో రిక్వెస్ట్ యాంగిల్ కూడా ఉందా అని యగాదిగా కింద నుండి పైకి వరకు చూస్తూ అనుమానం ప్లస్ ఆశ్చర్యం కలిపిన ఎక్స్ప్రెషన్ తో అడిగాడు రిషి, అలియాస్ సుల్తాన్ పర్సనల్ సెక్రటరీ అయిన చక్ర. అంత అనుమానంగా చూస్తున్నావేంట్రా? నేనేమైనా మీతో వచ్చి పోలీస్ డ్యూటీ చేసి ఎవిడెన్స్ సంపాదించి మిమ్మల్ని జైలుకి పాసిల్ చేస్తానా అని డీలా పడిపోతూ ఆస్కార్ కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు నటిస్తూ అన్నాడు శక్తి. నీకు అంత సీన్ లేదు కానీ ఏడ్చి మా ఇజ్జత్ దియ్యకు అని విసుగ్గా అన్నాడు రిషి. అయితే నన్ను కూడా తీసుకెళ్ళురా, లైవ్ లో మాఫియా డీల్ చూస్తాను అని ఎక్సైట్మెంట్ తో శక్తి అనగానే, రేయ్, నువ్వు ఎంత మా ఫ్రెండ్ అయినా కూడా పోలీస్ ఆఫీసర్ ముందు మాఫియా డీల్ అంటే అస్సలు బాగోదురా అని రిషి అంటుంటే, రేయ్, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళకపోతే నా చెల్లికి ఈ బావగాడి గురించి మొత్తం న్యూస్ చదివినంత వివరంగా చదివేస్తా. నేను మామూలుగా చెప్తే నమ్మదేమో, నా పోలీస్ ఐడి చూపెట్టి మరీ చెప్తా అని కళ్ళెగరేసి అన్నాడు శక్తి. రేయ్, వాణ్ణి కూడా రమ్మను అని సీరియస్ గా చెప్పి అప్పుడే లోపలికి వస్తున్న రిచర్డ్ ని చూసి తన రూమ్ కి వెళ్ళిపోయాడు విరాట్. కాసేపటికి హైలీ సెక్యూరిటీతో 10 కార్స్ వేగంగా ఒకదాని వెనుక ఒకటి పరుగులు పెడుతూ ఒక పెద్ద 40 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగాయి. విరాట్ వాళ్ళు కార్ దిగడానికి ముందే సెక్యూరిటీ మొత్తం ఆ ప్రదేశం 30 కిలోమీటర్ల మేర కంట్రోల్లోకి తీసుకొని తర్వాత ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి కార్కి 3 వైపులా ఉన్న డోర్స్ ని ఒకేసారి ఓపెన్ చేస్తారు. ఫార్మర్స్ లో శక్తి రిషి దిగితే లవర్ బాయ్ లుక్ తో మన విరాట్ బాబు, సారీ సుల్తాన్ బాయ్, కొన్ని చోట్ల ఇదే నేమ్ తో విరాట్ ని సంబోధిస్తాను. వేగంగా బిల్డింగ్ లోపలికి వెళ్తూనే రిచర్డ్ తో ప్రాబ్లం ఏంటో తెలుసుకున్న లిఫ్ట్ లోకి వెళ్లి ఫ్లోర్ నెంబర్ 30ని కోపంగా ఓ నొక్కు నొక్కి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డీప్ బ్రీత్ తీస్తూ రైట్ హ్యాండ్ తో మెడ వెనకాల రబ్ చేస్తూ ఉన్నాడు విరాట్. చిన్నప్పటి నుంచి విరాట్ ని చూస్తున్న శక్తికి అసలు తను లేని ఒక్క సంవత్సరంలోనే ఎంతగా మారాడో డైరెక్ట్ గా చూస్తుంటే తనకి తెలియకుండానే సిరి భవిష్యత్తు గురించి చిన్నగా భయం మొదలయ్యింది శక్తిలో. లిఫ్ట్ డోర్స్ 30 ఫ్లోర్ లో ఓపెన్ అయ్యగా మరుక్షణమే వేగంగా ఫ్లోర్ లో చివరగా ఉన్న వైపు అడుగులు వేశాడు విరాట్. క్యాబిన్ బయట యాంటోనీ వెన్ అని ఉన్న నేమ్ చూసి ఓ సాడిస్టిక్ స్మైల్స్ ఇచ్చి రిచర్డ్ వైపు చూశాడు విరాట్. ఆ చూపులే ఆజ్ఞలు అన్నట్టు ఉన్న లుక్స్ కి ఉన్న అర్థమైన రిచర్డ్ ఆ ఫ్లోర్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికి ఆ రోజుకి లీవ్ ఇచ్చేశాడు భయంకరంగా. ఆవేశంగా లోపలికి వెళ్లిన విరాట్ కి క్యాబిన్ లో ఎవరూ లేకపోయేసరికి విసుగు కోపం కాస్త చిరాగ్గా మారి చక్ర అని గట్టిగా అరవగానే అప్పుడే రెస్ట్ రూమ్ నుండి బయటకు వచ్చిన 25 సంవత్సరాల యాంటోనీ విరాట్ ని కోపంగా చూస్తూ తన చైర్ లో కూర్చొని పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. గ్లాస్ టేబుల్ పైన 2 చేతులు పెట్టి, అమ్మాయిలు ఎక్కడా అని యాంటోనీ మొహానికి దగ్గర మొహాన్ని పెట్టి కోపాన్ని పంటి బిగున దాచి గంభీరంగా అడిగాడు విరాట్. దుబాయ్ పంపేశా అని రెక్లెస్ గా సమాధానం చెప్తూ చైర్ లో వెనక్కి వాలి సిగరెట్ వెలిగించాడు యాంటోనీ. రూమ్ లో ఉన్న శక్తి రిషి వైపు ఓసారి చూసి రిచర్డ్ వైపు చూడగానే వాళ్ళు సైలెంట్ గా బయటికి వెళ్లారు. రిచర్డ్ ఆఫీస్ ఖాళీ చేయించే పనిలో పడ్డాడు. క్యాబిన్ డోర్ లాక్ చేసి యాంటోనీ గొంతు పట్టుకొని అలానే చైర్ లో కుదేసి ఇంకో చేత్తో యాంటోనీ సిగరెట్ తీసుకుని యాంటోనీ చేతుల మీద మొహం మీద కాలుస్తూ కోపంగా చూస్తూ మళ్ళీ అడిగాడు విరాట్. అయినా ఆవగించేంత జ్ఞానం లేకుండా యాంటోనీ అలా అని పొగరుగా సమాధానం చెప్పేసరికి మన విరాట్ బాబుకి సర్రుమని బీపీ మీటర్ బ్లాస్ట్ అవ్వుద్ది.
విసురుగా యాంటోనీని చైర్‌లో నుండి లేపి కడుపులో గట్టిగా పంచిచ్చి, మళ్ళీ నొప్పి పుడుతుంది అనే ధ్యాస వాడికి రాకుండా టేక్ వన్ గెట్ వన్ అనే ఆఫర్ కూడా ఇచ్చేశాడు. యాంటోనీ ఏమైనా తక్కువ? విరాట్ ఇచ్చిన ఆఫర్‌లో కొంచెం విరాట్‌కి కూడా ఇవ్వడానికి ట్రై చేశాడు. ఇంకో 5 నిమిషాలు అలానే విరాట్ ఆఫర్‌లు తీసుకుంటే ఖచ్చితంగా పై ప్రాణాలు పైనే పోతాయని అర్థం అయ్యి, అమ్మాయిలు ఉండే అడ్రెస్ చెప్పి, "ప్లీజ్ సుల్తాన్ భాయ్, మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నా" అని మాట మాట కూడబలుకుతూ వేడుకున్నాడు యాంటోనీ. అడ్రెస్ చెప్పిన మరుక్షణం యాంటోనీని సోఫాలో కుదేసి, క్యాబిన్ డోర్ బయటకి నుండి లాక్ చేసి వచ్చి కారులో కూర్చొని తనని అయోమయంగా చూస్తున్న శక్తిని చూసి చిన్నగా నవ్వి కన్నుగొట్టగానే 40 అంతస్తుల భవనం నామరూపాలు లేకుండా కిందికి జారిపోతుంది. కారు సైడ్ మిర్రర్ లోంచి అది చూసిన శక్తి షాక్ గా ఉంటే రిషి మాత్రం అసహనంగా చూస్తాడు. సీట్లో వెనక్కి వాలి రిచర్డ్ కి అమ్మాయిలు ఉండే అడ్రస్ చెప్పి రిలాక్స్ గా కళ్ళు మూసుకున్నాడు విరాట్. బ్యాక్ టు పొట్టి పిచ్చుక. వీరు డోర్ ఓపెన్ చెయ్యి, లేకపోతే మర్యాదగా ఉండదు అని వీరు రూమ్ డోర్స్ ని దబా దబా బాదుతూ అంది సిరి. మమ్మ, ప్లీజ్, నువ్విప్పుడు పెట్టే తిండి తింటే కుంభకర్ణుడి కజిన్ లా పడుకుంటాను. అన్నయ్య వచ్చే వరకు ఆఫీస్ వర్క్ నేనే చూసుకోవాలి. వర్క్ అయ్యాక నేనే వచ్చి పిలుస్తా, తినిపించు అని లోపల నుండే సమాధానం చెప్పాడు వీరజ్. ముందు నిన్ను కాదు ఆయన్ననాలి. నువ్వు కూడా డ్రాగన్‌లా తిండి మానేద్దామని, వర్క్‌లో మునిగి తేలుద్దామనే ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఇప్పుడే మర్చిపో. మీ అన్నతోనే తేల్చుకుంటా. ఆగు అని సిరి అరుస్తూ చెప్పింది. నువ్వే మిసెస్ విరాట్ మహదీర్ అయితే నీకే మీ ఆయన అంటే ప్రేమ ఉంటే మా అన్నయ్యతో నాకు కాల్ చేయించి భోజనం విషయంలో క్లాస్ పీకించు అని సవాలు విసిరాడు వీరేన్. వీరు అలా అనగానే కోపం, విసుగు, ఒడుపు, ఉడుకుమొత్తనం అన్ని లావాలా ఎగిసిపడి రూమ్ డోర్స్ ని గట్టిగా ఓ తన్ను తన్ని విరాట్ గురించి ఆలోచనలు పిచ్చి లేపేస్తుంటే విసవిస జేజీ రూమ్ లోకి వెళ్లి ఏడుస్తూ రిషికి కాల్ చేసింది సిరి. రిషి మొబైల్ లిఫ్ట్ చేయగానే అన్నలు అని ఏడుస్తూ పిలుస్తుంది. మొబైల్ లిఫ్ట్ చేసి మాట్లాడదాం అనుకునే లోపే సిరి అలా ఏడుస్తూ పిలవగానే కంగారుగా, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడిగాడు రిషి. రిషి మాటలు విన్న విరాట్‌కి తాను మాట్లాడుతుంది సిరితో అని అర్థమయ్యి కార్ బ్యాక్ సీట్‌లో కూర్చున్న రిషి వైపు తిరిగి మొబైల్ ఇవ్వమని సైగ చేశాడు. తన మాటలు వింటున్నది రిషి అనుకున్న సిరి ఏడుస్తూ, ఆయనకి నిజంగా నేనంటే ఇష్టం లేదా అన్నయ్య? నేను ఏ తప్పు చేయలేదని ఆయనకు తెలిస్తే నన్ను వదిలేయరు కదా! నేను ఏదైనా చెప్తే ఆయన చేస్తారా? అని వెక్కుతూ అడిగింది సిరి. ఏదైనా అడిగితే చేస్తారా అన్న మాటకి ఏది అడిగినా ఇచ్చెయ్యాలి. చివరికి తన ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎక్సైట్‌మెంట్ వస్తుంది విరాట్‌కి. కార్‌ని సైడ్‌కి ఆపమని డ్రైవర్‌కి సైగ చేసి కార్ దిగి కొంచెం దూరంగా వెళ్లి సిరి మాటలు వింటున్నాడు విరాట్. విరాట్ దిగిన వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ అందరూ విరాట్ చుట్టూ అలర్ట్ అయ్యి అటెన్షన్ పోజ్‌లో ఉంటారు విత్ వెపన్స్‌తో. నువ్వైనా ఆయనకి చెప్పన్నయ్యా, నన్ను వదలొద్దు అని. నాకు ఆయన ఉంటేనే ధైర్యమని చెప్పు. ఆయన లేకుంటే నేను ఉండలేనని చెప్పు. నువ్వు చెప్పు, చెప్పన్నయ్యా అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే, అది కూడా తన మనసులో విరాట్ స్థానం ఎంతో చెప్తుంటే చిన్నగా నవ్వుకున్నాడు విరాట్. ఎందుకేడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. ఏడుపు ఆపేయ్ అని చిన్నగా స్మూత్ వాయిస్‌తో చెప్పగానే విరాట్ వాయిస్ విన్నాక కొంచెం భయపడ్డ పాపం విరాట్ ఎప్పుడూ అంత ప్రశాంతంగా మాట్లాడింది లేదేమో సిరి పాపతో. ఇంకా ఎక్కువ గారాలు పోతుంది. మీ వల్లే ఇదంతా. అసలు మీతో మాట్లాడకూడదు. మీకు నేనంటే అస్సలిష్టం లేదు అని వెక్కిళ్ళు పెట్టి మాట్లాడుతుంది సిరి. రేపు వచ్చాక మాట్లాడతా. ఇంకా నీకు ఏడ్చే రోజులు ఉండవు సిరి అని చిన్నగా చెప్పిన గొంతులో బాధ మాత్రం దాచలేకపోయాడు విరాట్. నేను ఏడుస్తున్నా అని మీరు కూడా బాధపడుతున్నారా సార్ అని చిన్న పిల్లల అడగ్గానే రేపు మాట్లాడతా. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు ముందు అని చెంపలని తాకుతున్న కన్నీటిని బొటనవేలుతో తుడుచుకుంటూ అడిగాడు విరాట్. వీరుతో జరిగిన సంభాషణ అంతా చెప్పి చిన్నగా వెక్కుతుంది సిరి. వాడికి నేను చెప్తాను. నువ్వస్సలేడవకు అన్నాడు విరాట్. ఊ అంది సిరి. భోజనం చేసి పడుకో అని వెంటనే కాల్ కట్ చేస్తాడు విరాట్.
వీరుకి కాల్ చేసి టైంకి తిండి తిని పని చూసుకోకపోతే బాడీని వీల్ చైర్‌కి అంకితం చేస్తా అని చాలా సీరియస్‌గా కొంచెం ప్రేమను మిక్స్ చేసి చెప్పాడు విరాట్. గట్టిగా శ్వాస వదిలి తల విదిల్చుకొని ప్రయాణం మొదలుపెట్టాడు విరాట్. ఏంటి మొహం అంత కళకళలాడిపోతుంది అని సిరి పాపని జేజీ అడగగానే ఆనందంగా జేజీని హక్ చేసుకొని ఆనంద బాష్పాలు రాస్తూ విరాట్ మాట్లాడిన మాటలు పొల్లు పోకుండా చెప్పేసింది సిరి పాప. అయితే ఇక నీ జీవితంలో అంతా సంతోషమే చిన్ని తల్లి అని ఆనందంగా అంది జేజీ. ఆయన వస్తున్నారంట రేపు అని చెంగున పరిగెత్తుతూ వీరు దగ్గరికి వెళ్ళింది. సంతోషంగా వెళ్తున్న సిరిని చూస్తూ ఇక నుండి అయినా మీ ఇద్దరి జీవితంలో బంధంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను అని ఆనంద బాష్పాలతో ఆశీర్వదించారు జేజీ. విరాట్ చెప్పిన ఆనందం తన భర్తకి దూరం అవ్వడమే అని తెలిస్తే సిరి రియాక్షన్ ఏంటో మరి. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి సమస్తమే నీవై ఓన్లీ అండ్ వెన్నెల్లో కథలు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.